హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నే చదివిన ఎస్ఎస్ఎన్ కాలేజీకి 75 ఏళ్ళు. చారిత్రక గమనంలో స్మృతులుగా ఈ అంశాన్ని వినండి. నే చదివిన ఎస్ఎస్ఎన్ కాలేజీకి 75 ఏళ్ళు. ఈ కళాశాల సంస్థాపకుడు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి. వారు 1896లో పుట్టి 1957లో మరణించారు. వారి స్మృతుల్లో వారు మహనీయుడు సుబ్బరాయ శ్రేష్ఠి. మనిషి పుట్టుక మొదలుకొని గిట్టిన అనంతరం నిర్వహించే కర్మకాండల వరకు అవసరమైన అన్ని మౌలిక వసతులను 7.5 దశాబ్దాల క్రితమే నర్సరావుపేటకు అందించిన మహనీయుడు నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి. పల్నాడు ప్రాంత ఆర్యవైశ్య ప్రముఖునిగా పేరు పొందిన సుబ్బరాయ శ్రేష్ఠి వారి దాతృత్వాన్ని నాటి పెద్దలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా సమావేశాల్లో చెప్పటం తరచూ వినిపించి కనిపిస్తున్న దృశ్యం. పల్నాడు రోడ్డులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకంగా బిడ్డకు జన్మనిచ్చే ప్రసూతి గది మొదలుకొని చిన్నారి పెరిగి విద్యార్థిగా వెళ్ళే పాఠశాల, ఉన్నత చదువులకు కళాశాలను ఏర్పాటు చేసిన విద్యాదాత సుబ్బరాయ శ్రేష్ఠి. విద్యకు ఎడారిగా ఉన్న పల్నాడు ప్రాంతంలో 1950వ సంవత్సరంలోనే ₹1,00,000 విరాళంతో ఆయన స్థాపించిన శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో పల్నాడు, రాయలసీమ ప్రాంత విద్యార్థులు ఎందరో ఉన్నత విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో ఈ ప్రాంత ఖ్యాతిని చాటారు. తాగునీటికి కడకటలాడే పట్టణ ప్రజల ఇబ్బందులను గమనించి పాతూరు చెరువు కట్ట వద్ద సొంత ఖర్చులతో బావి తవ్వించి ప్రజల దాహార్తిని తీర్చారు వారు. దాదాపు 4 దశాబ్దాల పాటు నాగసరపు బావి, దాన్నుంచే పట్టణ ప్రజలు తాగునీటి అవసరాలను తీర్చుకున్నారంటే అప్పటి పరిస్థితిని, సుబ్బరాయ శ్రేష్ఠి దాతృత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రాంతంలో మనిషి మోక్షానికి అవసరమైన కర్మకాండలు జరుపుకునేందుకు కర్మల సత్రం నిర్మించారు వారు. దైవభక్తి కలిగిన సుబ్బరాయ శ్రేష్ఠి 7 దశాబ్దాల క్రితమే పట్టాభిరామస్వామి ఆలయాన్ని నర్సరావుపేటలో నిర్మించారు. కృష్ణానదిలో లభించిన నల్లరాయితో మలచిన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి రూపం కన్నుల పండగగా దర్శనమిస్తుంది. నాటి పెద్దలు ప్రవేశపెట్టిన నగర సంకీర్తన నేటికి కొనసాగుతుండటం నర్సరావుపేటలో భక్తులకు ఉన్న ప్రగాఢ విశ్వాసానికి నిదర్శనం. పట్టణ ప్రజలకు సుబ్బరాయ శ్రేష్ఠి దాతృత్వం తద్వారా అందిన సేవలను వారి కుమారుడు నాగసరపు రామారావు, ప్రస్తుతం ఆయన మనవడు సుబ్బరాయ గుప్తా కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. నిత్య జీవితంలో మనిషికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిన దాత సుబ్బరాయ శ్రేష్ఠి సంస్మరణను ఇటీవల ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. అలాగనే ఈ కాలేజీ విశిష్టతల్లో ఎంతోమంది ఉన్నతికి పాటుపడిన దేవాలయం శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల. ఘనంగా కళాశాలలో సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి 68వ వర్ధంతి వేడుకలను ఇటీవల జరుపుకున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించి వారి ఉన్నతికి తోడ్పాటును అందించిన దేవాలయం శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల అని నరసరావుపేట ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు కొనియాడారు. నరసరావుపేట పట్టణంలోని పల్నాడు రోడ్డులో గల సుబ్బరాయ నారాయణ కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ మరియు కరస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి 68వ వర్ధంతి వేడుకలు కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారి మనుమలు కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంటు నర్సరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్
నాగసరపు సుబ్బరాయ గుప్తా ఏర్పాటు చేసిన సంస్మరణ సభ కూడా విజయవంతంగా జరిగింది. అలాగనే యాజమాన్యంతో పాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించటం విశేషం. ఆ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ తాను కూడా శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాల పూర్వ విద్యార్థినేనని గుర్తు చేసుకున్నారు. ఈ కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు, ఈనాడు ఇదే కళాశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆయన మాట్లాడుతూ వారి తాతగారైన సుబ్బరాయ శ్రేష్ఠి శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలను 1950 సంవత్సరంలో స్థాపించి వ్యవస్థాపక సెక్రటరీగాను కరస్పాండెంట్గా ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు వారి తాతగారి గురించి. నిరంతరం పట్టణంలోని పట్టాభిరామస్వామి ఆలయ నిర్వహణలో వంశపారంపర్య ధర్మకర్తగా కృషి చేశారని తెలిపారు. ఇక కర్మల సత్రం, చలివేంద్రం ఇటువంటి సేవా కేంద్రాలను విజయవంతంగా నిర్వహించారని వారి తాతగారిని గుర్తు చేసుకున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడలో నడుస్తూ అన్ని కార్యక్రమాలు నేటి ఈ తరం వారు కూడా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఇలా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా వారి గుర్తుల్ని ఆ సభలో వ్యక్తం చేయటం గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఆ సందర్భంగా నే చదివిన ఎస్ఎస్ఎన్ కాలేజీ 75 ఏళ్ళు అనే ఈ విషయంగా నేను మీ కానమోకు ఆ కాలేజీలో 1973 నుంచి 78 వరకు చదివి BA ఎకనామిక్స్ మెయిన్తో ఇంగ్లీష్ లిటరేచర్ మరియు పొలిటికల్ సైన్స్ యాన్సిలరీ సబ్జెక్ట్స్గా ఆంధ్ర యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందిన అనంతరం MA ఇంగ్లీష్ లిటరేచర్ ప్రైవేటుగా చేసి ఆ తదుపరి 1982 విద్యా సంవత్సరంలో పార్ట్ టైం ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసే అవకాశాన్ని ఆనాటి నా గురువులు జోగారావు గారు వారు పిలుపు మేర నేను అప్పట్లో ఎన్వి సుబ్బారావు గారు రిటైర్ అయిన సందర్భంగా వారి స్థానంలో పార్ట్ టైం లెక్చరర్గా అవకాశం లభించింది. ఆ కాలేజీలోనే మా నాన్నగారు ఆయన మొదలుకొని నేను, నా తర్వాత నా 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు ఇదే కాలేజీలో చదవటం విశేషం. ఆ విధంగా నే చదివిన ఎస్ఎస్ఎన్ కాలేజీకి 75 ఏళ్ళు అనేటువంటి ఈ చారిత్రక గమనంలో ఈ స్మృతులను మిత్రాలయం నర్సరావుపేటలో దాదాపుగా మున్సిపల్ హై స్కూల్ ఆ తదుపరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో చదివినటువంటి మిత్ర బృందం, ఈ మిత్రాలయంలో దాదాపు 300 మంది పైన సభ్యులు ఉన్నటువంటి ఈ బృందం వారందరికీ కృతజ్ఞతలతో ఈ అంశాన్ని ఆనాటి విద్యార్థిగా మిత్రాలయంలో సభ్యుడిగా మీ అందరికీ ఈ అంశాన్ని గుర్తు చేస్తూ వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.